విశాఖ నగరం నుంచి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఒక సమాంతర జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే హైవే అథారిటీ దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఈ రోడ్డును నిర్మించడానికి పూర్తిగా డిపిఆర్ అమలుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. ఒక రకంగా కేవలం విశాఖ ప్రాంత ప్రజలకు మాత్రమే కాక ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా కలిసి వచ్చిన అవకాశం. నిజానికి చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదనలు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో దీని అమలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఈ వ్యవహారం మూలన పడింది. దాదాపుగా విశాఖలోని పోర్ట్ కంటైనర్ టెర్మినల్ నుంచి ఋషికొండ, భీమునిపట్నం నుంచి భోగాపురం వరకు దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి గతంలో ప్రతిపాదనలు జరిగాయి. అయితే తొలి దశలో 45 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు నిర్మాణం చేయాలని ప్రతిపాదించి ఆ తర్వాత దాన్ని 60 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. అయితే 60 అడుగులకు విస్తరించిన దశలో దీనికి సంబంధించి పరిహారం, భూసేకరణకు సంబంధించి దాదాపు 1200 కోట్ల రూపాయలు అదనపుగా అవసరం ఉంటుందని, ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని అప్పుడు గతంలో హైవే అథారిటీ ప్రతిపాదన చేసింది. అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ అదనపు భూసేకరణ సొమ్ము 1200 కోట్ల రూపాయలు మాత్రం జమ చేయడంలో జాప్యం చేయడంతో ఆ ప్రాజెక్టు మూలన పడింది. ఇప్పుడు తాజాగా నేషనల్ హైవే అథారిటీ దీనికి సంబంధించి డిపిఆర్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం విశాఖ నుంచి ఋషికొండ, భీమునిపట్నం నుంచి భోగాపురం వరకు 6 లైన్ల జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. ఇప్పటికే చూసుకుంటే అనకాపల్లి, ఆనందపురం, కలకత్తా వరకు కూడా ఒక NH-16 కొనసాగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా సమాంతరంగా విశాఖ పోర్ట్ నుంచి ఈ 60 కిలోమీటర్ల రహదారి నిర్మాణం, అలాగే ఇది కూడా 6 లైన్ల రోడ్డు నిర్మాణం చేయడం ద్వారా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు కూడా లేని పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తాజాగా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హైవే అథారిటీ ఈ 6 లైన్ల సమాంతర రహదారి నిర్మాణానికి డిపిఆర్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రం ఉత్తరాంధ్ర వాసులో సంతోషం వ్యక్తమవుతున్న వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.